వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పోలీసుల ముందు విచారణకు హాజరయ్యారు. 2025 ఫిబ్రవరిలో డిప్యూటీ సీఎం పవన్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన దువ్వాడ శ్రీనివాస్ పై జనసేన నేతలు ఫిర్యాదు చేయడంతో అప్పట్లో కేసు నమోదైంది. దీంతో కొత్తూరు పోలీస్ స్టేషన్లో దువ్వాడ శ్రీనివాస్ విచారణకు హాజరయ్యారు. ఈ వెహికల్ ఎలా వెళ్తుంది ఆ వెనకున్న దానిలో మా పిఏ ఉన్న గన్ మ్యాన్ ఒక 5-6 ఉన్నారు అంతే. 10 మందికి కూడా ఎలా చేయరా? 10 మందికి చెప్పండి. వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పోలీసుల ముందు విచారణకు హాజరయ్యారు. 2025 ఫిబ్రవరిలో డిప్యూటీ సీఎం పవన్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన దువ్వాడ శ్రీనివాస్ పై జనసేన నేతలు ఫిర్యాదు చేయడంతో అప్పట్లో కేసు నమోదైంది. దీంతో కొత్తూరు పోలీస్ స్టేషన్లో దువ్వాడ శ్రీనివాస్ విచారణకు హాజరయ్యారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, సుమిత్ర వివాద వ్యాఖ్యలు చేసినటువంటి కేసులో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కొద్దిసేపటి క్రితం హిరమండలం పోలీస్ స్టేషన్ లో ఎదుట విచారణకు హాజరయ్యారు. ప్రధానంగా 2025 ఫిబ్రవరిలో జనసేన అధినేత ప్రస్తుత డిప్యూటీ సీఎం ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ పైన కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు దగ్గర నెలవారీగా ముడుపులు తీసుకుని పవన్ కళ్యాణ్ మాట్లాడటం లేదు అనేటటువంటి వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ నేపథ్యంలో జనసేన కార్యకర్త సింహాచలం అనేటటువంటి ఒక కార్యకర్త హిరమండలం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీనిపైన కేసు నమోదు చేసినటువంటి పోలీసులు పలు దఫాలుగా దువ్వాడ శ్రీనివాస్ కు నోటీసులు పంపించారు. అయినప్పటికీ కూడా అనివార్య కారణాల వల్ల విచారణకు హాజరు కాలేదు. మళ్ళీ 4 రోజుల క్రితం దువ్వాడ శ్రీనివాస్ 22వ తేదీ లోపల విచారణకు హాజరు కావాలని చెప్పి హిరమండలం పోలీసు ఇచ్చిన నోటీసుకు ఆధారంగా ఈ రోజు పెద్ద ఎత్తున అనుచరులతో కలిసి కొత్తూరు పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నాయి. ఎందుకంటే దువ్వాడ శ్రీనివాస్ తన ప్రేయస్ అయినటువంటి మాధురితో కలిసి దాదాపుగా 200 మంది అనుచరులను వేసుకుని పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. ప్రస్తుతం 4 గంటలు అంటే 11 గంటల నుంచి ప్రస్తుతం ఇంకా విచారణ కొనసాగుతోంది. అయితే ఇదే నేపథ్యం దువ్వాడ శ్రీనివాస్ ను ఇమీడియట్ గా విడుదల చేయాలనేటటువంటి నెపంతో మాధురి ప్రస్తుతం అక్కడ ధర్నా చేసేందుకు అనుచరులతో సమాయత్తం అవుతున్నటువంటి పరిస్థితి. ఇదే నేపథ్యం పెద్ద ఎత్తున పోలీసులు కూడా పోలీస్ స్టేషన్ దగ్గర మోహరించారు. ముఖ్యంగా జనసేన కార్యకర్తలు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు 4 సెక్షన్ల కింద దువ్వాడ శ్రీనివాస్ పైన అప్పట్లో కేసు నమోదైంది. ఇదే నేపథ్యంలో ఈ రోజు విచారణ జరుగుతున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. రైట్, థ్యాంక్ యూ రమేష్. బయట ఉన్నాం కదా.